ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినము వర్తమానం కొరకై మనము సామెతల గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. సామెతల గ్రంథము దావీదు కుమారుడుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను రాసినట్టు సామెతలు. కాబట్టి సొలొమోను మరి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు పుట్టినాడు. దేవుడే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నమాట. జ్ఞానం కలిగినట్టు రాజు. అందుకొరకే జ్ఞానోపదేశములు ఆయన రాసినప్పుడు దాంట్లోనే సామెతలు అని కూడా అంటారన్నమాట. మరి వీటిలో మనం గమనించినట్లయితే చూడండి, 1వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానముకు మూలం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానముకు మూలము. భయభక్తులు కలిగి ఉంటా అంటే ఏంటి అనేటువంటిది మరి సందేహం రావచ్చు కొంతమందికి. దేవునిందు భయభక్తులు కలిగి ఉండట అంటే ఎట్లాగా మనం జీవించాలా, ఆ విధంగా దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్లాగా ఉంటుందంటే తెలివికి మూలం అంట, మనకు జ్ఞానం ఇస్తుందంట కదా. కాబట్టి దేవునిందరి భయభక్తులు కలిగి ఉంటా అంటే ఏమిటి అనేటువంటి కార్యాన్ని మనం ఇదే పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తాము. ఇదే సామెతల గ్రంథంలో మనం 3వ అధ్యాయము మరి 7వ వచనంలో గమనిస్తాము. 3వ అధ్యాయం 7వ వచనంలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విడిచిపెట్టుము. కాబట్టి చెడుతనమును విడిచిపెట్టుటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగు. చెడుతనము, చెడు అలవాట్లు, చెడు కార్యములు, మరి చూసినట్లయితే చెడు కార్యములు, చెడు అలవాట్లు అనేక ఉంటున్నది. చూసినట్లయితే ధూమపానం ఉంటుంది, మరి మద్యపానం ఉంటుంది, విచారం ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా చెడు అలవాట్లు. ఈ చెడు అలవాట్ల ద్వారా మనుషుని యొక్క ఏమవుతుందట, ఎముకలంతా కూడా మరి నశించిపోయేటుంటుంది, శరీరం కూడా నశించిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఎముకలకు సత్వ ఉండదు, పోతుంది. అయితే దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టినట్లయితే, కాబట్టి ఎంత జ్ఞానముగా ఉపదేశిస్తున్నాడు. ఈ చెడుతనములు, చెడు అలవాట్లు మనం వదిలిపెడితే దాన్నే దేవునిందు భయభక్తులు కలిగి ఉంటా అంటారు. చెడుతనమును విసర్జించుట అనేటువంటిది. మరి ఇంకొక భాగంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే కదా. చెడుతనమును అసహ్యించుకొనుట అది ఒకటి. గర్వమును, అహంకారమును, దుర్మార్గతయు, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. కాబట్టి చెడుతనమును అసహ్యించుకొనుట అంటే ఏంటంటే, మరి ఇక్కడ చూస్తుంటున్నాము, గర్వము అసహించుకోవాలి, గర్వం మనం వెంబడించకూడదు. అహంకారము కదా, దినాల్లో గర్వం, అహంకారం, నేను, ఈగో అనేటువంటిది. ఎవరైనా ఒక మాట చెప్తే నా ఇష్టం, నా యొక్క లైఫ్, మై లైఫ్ అంటారు ఈ దినాల్లో. మరి చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినరు, అహంకారం ఎక్కువ కదా. మరి యవనస్తులు విశేషంగా వారు చూసినట్లయితే ఐ విల్ డిసైడ్ మై ఫ్యూచర్ అంటారు, నేనే నా జీవితాన్ని తీర్మానం చేసుకుంటా అంటాడు. తల్లిదండ్రుల మాట వినరు. ఇట్లాంటిదే భయభక్తులు లేనితనం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం అంటే ఈ గర్వమును, అహంకారమును, దుర్మార్గత, కుటిలమైన మాటలు, మోసగించే మాటలు, మోసగించేటువంటి కార్యములు, మోసగించే పనులు, అవన్నీ కూడా అసహ్యించుకున్నట్టే మనం దేవునికి భయపడుట అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు దేవునికి భయపడుట అనేటువంటి తెలిసింది కదా. ఈ కార్యాల్లో మనం దూరంగా ఉన్నట్లయితే మనం దేవునికి భయపడే వాళ్ళుగా మనకు గుర్తింపు కలుగుతుంది. అట్లయితే దేవుని వాక్యంలో దేవునికి భయపడుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే, యోబు యొక్క విషయం మనం చూసినట్లయితే, యోబు అనేటువంటి భక్తుడు దేవునికి భయపడి తన తరం వారిలో సన్మార్గుడుగా ఉన్నాడట. అతని గురించి చెప్పడం అంటే దేవునికి భయపడి తమ తరం వారిలో సన్మార్గుడు. అట్లాగే పాత నిబంధన గ్రంథంలో, అట్లాగే నూతన నిబంధన గ్రంథంలో కొర్నేలి అనేటువంటి ఆయన దేవునందు భయభక్తులు కలిగి దాన ధర్మములు చేస్తూ మరి నిత్యము ప్రార్థనలు ఎందుకు గడిపేవాడు కొట్టినాడు అనమాట. కాబట్టి ఈ కార్యాల్లో మనం గమనించినట్లయితే దేవునికి భయపడుట అనేటువంటిది ఎంత అవసరం అనేది చూస్తున్నాం. అట్లయితే దేవునికి భయపడటం వల్ల మనకు ఏమి ప్రయోజనము, ఏమి లాభం? కాబట్టి దేవునికి భయపడు వారికి ఎటువంటి మేలు సమకూడి జరుగుతుంది అనేటువంటి కార్యాన్ని మనం కొన్ని అంశాలు దేవుని వాక్యం నుండి చూస్తే అప్పుడు మనం ఎందుకు ఆయనకు భయపడి జీవించాలనేటువంటి కార్యాన్ని మనము ఎరుగుతామన్నమాట. మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాము, అదే 9వ అధ్యాయము 10వ వచనములో
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీ జీవించు సంవత్సరములు అధికమగును. చూసావా, దేవునిందలి జ్ఞానం కలిగి ఉంటే, లేకపోతే భయభక్తులు కలిగి ఉంటే అది మనకు జ్ఞానం ఇస్తుంది, ఎట్లాగా జీవించాలంటే, ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది చెడు అనేటువంటి వివేచన జ్ఞానం. దేవునిందలి భయభక్తులు మనకేమిస్తుంది? వివేచన జ్ఞానం ఇస్తుంది. అట్లాగే మరి వివేచనకు ఆధారం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మనకేమవుతుందంటే దీర్ఘాయువు కలుగుతుంది, ప్రొలాంగ్డ్ లైఫ్. సో ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ అస్ ఫర్ ప్రొలాంగ్డ్ లైఫ్. చెడు కార్యములు, చెడు అలవాట్లు, ఈ కార్యములు లేకుండా జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి మన యొక్క జీవితకాలం ఆయన ఏం చేస్తాడు? దీర్ఘముగా చేస్తాడనమాట. అదే 10వ అధ్యాయంలో, అదే 10వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 10వ అధ్యాయము 27వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. చూసిగా, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణము. దీర్ఘాయువుకు అంటే మంచి ఆయుష్, ఆరోగ్యంతో జీవించగలరు. ఎందుకంటే దురలవాట్లు, దుర్వ్యసనాలు లేకుండా జీవించగలరు. కాబట్టి మరి దేవునిందు భయం ఉంటే మనకేమవుతుంది? మనం చెడుతనం చేసినప్పుడు, దురలవాట్లు పోయినప్పుడు వెంటనే దేవుడు ఆత్మ మనల్ని గద్దిస్తుంది. నువ్వు చేస్తూ ఉండేది తప్పు, పొరపాటు అనేటువంటిది. ఆ విధంగా మనం జీవించినప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటాము, ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీర్ఘాయువుకు కారణము అంటాడు. తర్వాత మనం గమనించినట్లయితే అదే 14వ అధ్యాయంలో, 14వ అధ్యాయము మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యమును పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందట? బహుధైర్యమును పుట్టించును అంటున్నాడు. బహుధైర్యం ఎట్లాగంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎట్లా ఉంటాము? యథార్థంగా మనం జీవిస్తాం. కాబట్టి వెన్ ఐఎమ్ రైట్, ఐఎమ్ ఆల్వేస్ ఏ బోల్డ్ ఎనఫ్. సో ఇట్ గివ్ కరేజ్ టు అస్ టు ఫేస్ ఎనీథింగ్ బికాస్ ఐఎమ్ రైట్. దట్స్ వై. కాబట్టి ఏమంటారంటే నా యొక్క చేతులు మరి క్లీన్గా ఉంటున్నాయి, శుభ్రంగా ఉంటున్నాయి, కాబట్టి నాకు 10 మంది యొక్క శక్తి నాకు ఉంటుంది అంటాడు. కాబట్టి మన జీవితంలో మనం యథార్థంగా ఉంటే మనం వక్రమైనప్పుడు కూడా 10 మంది వలె మనకు బలం కలుగుతుంది. ఎందుకంటే యథార్థత అనేటువంటిది మనకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అటువంటి అంత మాత్రం కాకుండా మనకు మాత్రమే కాదంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయతాను ఇవ్వగలుగును. వాళ్ళ పిల్లలకు కూడా ఆశ్రయం ఇవ్వగలుగుతుంది. దేవుడు వారికి కూడా ఆశ్రయం ఇస్తాడు. అయ్యో నీతిమంతుల యొక్క పిల్లలే. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే, నీతిమంతులు లేమి కలిగి భిక్షమెత్తుకుంటాడు, వారి సంతానం భిక్షమెత్తుటను నేను చూడలేదంటాడు. నేను చిన్నవాడనేంటి, ఇప్పుడు పెద్దవాడనేంటున్నాను. నా జీవితంలో ఇంతవరకు నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదంటాడు. ఇది ఎంతో సత్యమైన మాట. నీతిమంతుల సంతానాన్ని దేవుడు భద్రపరుస్తాడు అనేటువంటి కార్యం. కాబట్టి దేవునిందలి భయభక్తులు కనుక మనకు ధైర్యం పుట్టిస్తుంది. ఎందుకంటే యథార్థమైన జీవితం జీవించడానికి ధైర్యం కలుగుతారు. లేకపోతే మనం పిరికితనంగా భయపడతాం, ప్రతి ఒక్క దానికి భయపడేవాళ్ళం. ఇది చెప్తే ఏమవుతుందో, ఇది చెప్తే ఏమవుతుందో అనేటు భయం. ఎందుకు భయం? దేవుడు మన పశ్చిమగా ఉండగా మనకు విరోధి ఎవడు అంటున్నాడు దేవుని వాక్యం. తర్వాత మనం చూసినట్లయితే 27వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటా జీవపూట, ఇట్ ఈస్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. జీవం వస్తుంటున్నమాట, జీవపూట. అది మరణపాశములో నుండి విడిపించును. కాబట్టి జీవపూట ఎట్లా ఉంటుంది? మరణపాశములో నుంచి విడిపించు. మరణపాశం, ద స్నేర్స్ ఆఫ్ డెత్. కాబట్టి దేవునిందులు భయభక్తులు కలిగిన వారికి ఎట్లా ఉంటున్నది ఇది? మరి ఇట్ ఈస్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. దట్ మీన్స్ లైఫ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్. అందుకొరకు యేసు కూడా ఏం చెప్పాడు? మరి సమరయ స్త్రీ దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆమె దగ్గర, అమ్మా నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు. అవి ఏంటి అంటే, నేనిచ్చు నీళ్ళు మరి నీ కడుపులో నుంచి పొంగి పారేటువంటి యొక్క జలములుగా ఉంటున్నాయి. కాబట్టి నేను ఇచ్చే నీళ్ళు ఎటువంటివి? జీవజలములు అంటాడు. కాబట్టి జీవజలం అంటే అర్థం ఏంటి? ఆ నీరు తగిలిన ప్రతి చోట, తాగిన ప్రతి చోట అక్కడ
జీవం వస్తుంది, మరణం పోయి జీవం వస్తుంది. అట్లాగే దేవుని వాక్యము మనకేం చేస్తుంది? జీవము పునరుత్థానం అంటున్నాడు. మరి జీవము పునరుత్థానం అది ఇట్ ఇస్ ఏ లైఫ్ అండ్ రిజరక్షన్. చనిపోయిన వారు మాత్రము మరి వారికి జీవం ఇచ్చేది ఉంటుంది. అంత మాత్రం కాకుండా మనకు మరి చూసినట్లయితే పునరుత్థానాన్ని అనుగ్రహించేది ఉంటుంది. అందుకొరకు ఇక్కడ ఏమంటారంటే భయభక్తులు కలిగి ఉంటా జీవపు ఊట, ఇట్ ఈస్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. నాట్ ఓన్లీ ఫర్ వారికి మరి ఎవరైతే ఉంటున్నారో వారికి మాత్రమే కాదు, వారితో సహవాసం చేసే వారికి కూడా ఆ జీవపు ఊట పారేదిగా ఉంటుంది. అందుకొరకే మరి ఎప్పుడైనా కూడా మన సహవాసం ఎవరితో ఉంటుందో వారి ప్రకారమే మన జీవితం ఉంటుంది. అందుకొరకే ఇంగ్లీష్లో ఏమంటారంటే టెల్ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ హూ యు ఆర్ అంటాడు. అంటే నీ స్నేహితుడు ఎవరు నాకు చెప్పు, అప్పుడు నువ్వు ఎవరు అని నేను చెప్తా. చూసావా, స్నేహితుని దగ్గర మనం ఎటువంటి స్నేహితులు కలిగి ఉంటున్నాము అనేటువంటి కార్యం. కాబట్టి ఇక్కడ జీవపూట మరణపాశం నుండి విడిపించును అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే 15వ అధ్యాయంలో 16వ వచనం ఏం చెప్తున్నాడంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలుగుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కూడా కొంచెము కలిగి ఉంటే మేలు. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారమైన కలిగి అనేక విధాలుగా దుర్మార్గ దుష్టతతో సంపాదించే పెట్టుకుంటే నెమ్మది ఉంటుంది వాళ్ళకు. రాత్రిపూట అసలు నిద్రే రాదు వాళ్ళకు, నిద్ర రాదు. అయ్యో ఎక్కడ దొంగలు తీసుకుపోతారో, ఎక్కడ గవర్నమెంట్ తీసి పట్టుకుంటుందట, ఎందుకంటే అది దొంగ సొమ్ము. అదే మనము యథార్థంగా కొంచెం సంపాదించినప్పటికి కూడా మనకేముంటుంది? నెమ్మది ఉంటుంది, మనకు మరి సంతోషం ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా, మనల్ని ఎవరు ఏమి చేయలేరు. అందుకొరకే సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. కాబట్టి సంతోష హృదయం సంతోషం ఉంటుంది, నిత్యం విందున్నట్లే. నిత్యము విందుంటే ఇంట్లో సంతోషం ఉండదు. బాగా గమనించాలి డిఫరెన్స్. నిత్యము విందుంటే ఇంట్లో సంతోషం ఉండదు, అయితే సంతోష హృదయానికి నిత్యం విందు. సో సంతోషం అనేది ఎక్కడ పుడుతుంది? హృదయంలో, నాట్ బై అవుట్ సైడ్ థింగ్స్. మనం ఏదో కలిగి ఉండేదాన్ని బట్టో, మనం తినేదాన్ని బట్టో, మనం వేసుకునే దాన్ని బట్టో సంతోషం కలగదు. అది ఎక్కడన్నా హృదయానందం, హృదయములు సంతోషం. అందుకొరకు ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మరి కొంచెము కలిగి ఉంటాం మీరు. అధికమైనటువంటి విస్తారమైన ధనం కంటే నెమ్మది లేకుండా ఉంటుంది దానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో కూడా మనం పరిచయం చూసుకోవాలి, మన చుట్టుపక్కల పరిచయం చూసుకుందాం. నెమ్మది లేకుండా ఎంతోమంది అయ్యో నేను ఎంతో సంపాదించినాను ఏమో అనేటి కారణం. ఎందుకంటే వారికి నిరుత్సాహం, నిస్పృహ. కారణం ఏంటంటే వాళ్ళకి సమాధానం లేదు, సంతోషం లేదు హృదయంలో. ఆ సంతోషం దేవుడు మాత్రమే ఇస్తాడు, ప్రభువు మాత్రమే సంతోషం ఇస్తాడు. కాబట్టి వారికి అటువంటి భయం లేదు. కాబట్టి అటువంటి భయభీతి లేకుండా అన్యాయంగా సంపాదించిన సొమ్ము అనమాట, అది ఎప్పుడు నెమ్మది కలుగ చేయదు. అట్లాగే మనం చూస్తుంటాము. మరి 15వ అధ్యాయము 33వ వచనం 15వ అధ్యాయం 33వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే 33వ వచనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, దేవునందులి భయభక్తులు కలిగి ఉంటా. ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే జ్ఞానాభ్యాసం, విజ్డమ్, ఇట్ క్రియేట్స్ ఏ జ్ఞానం. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు ఏముంటుంది? ఘనత వచ్చేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా మనకి ఏమొస్తుంది? ఘనత వస్తుంటుంది. ఎప్పుడు దేవుని భయభక్తి లేకుంటే అది జ్ఞానం సంపాదించుకునే మార్గం. ఆ జ్ఞానం సంపాదించుకునే మార్గం ద్వారా మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. పలువురిలో మెప్పు వస్తుంది ఘనత అంటే కదా. ఘనపరిచేవారు ఉంటారు కదా, జ్ఞానైన వారిని ఘనపరుస్తారు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది గొప్ప ధననిధి. అది ధననిధి అని చెప్తాడు. బంగారం కంటే మేలు, బంగారం కంటే శ్రేష్టమైనది, కోరదగినది అంటాడు ఈ జ్ఞానం. కాబట్టి మరి నీకు కలిగినంత ఏమున్నా కూడా కలిగినంత ఇచ్చి నువ్వేం సంపాదించుకో? జ్ఞానం సంపాదించుకుంటాడు. కాబట్టి జ్ఞానం అన్నిటికంటే కోరదగినది. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే జ్ఞానాభ్యాస సాధన చేసుకొని ఘనతకు ఘనత, వినయము ఇవన్నీ కూడా కలుగజేసేది కూడా. తర్వాత మనం 16వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే 16th chapter 6th verse 16th chapter 6th verse రైట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. ఇది గమనించి ఇక్కడ చూసినట్లయితే
జ్ఞానైన సొలొమోను రాసేది 100% కరెక్ట్. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. రైట్. దాని తర్వాత వాని యొక్క మంచి ప్రవర్తన ద్వారా యెహోవా ఏం చేస్తాడు? శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడట కదా. మనకు శత్రువులుగా ఉండేవాళ్ళు, మనల్ని నిర్నిమితంగా దూషించేవాళ్ళు, మనల్ని మరి తిరస్కరించేవాళ్ళు మన యొక్క మంచితనాన్ని చూసి ఒకసారి 2 సార్లు 3 సార్లు మనల్ని మరి నిర్లక్ష్య పెట్టచ్చు. అయితే 4-5 సార్లు చూసినప్పుడు అయ్యో మంచోడు అయిపోయాను ఇతను నేను ఎందుకంటే చేసినాను అని ఏం చేస్తాడు? శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు. ఇది రహస్యం ఎక్కడుండేది. కాబట్టి శత్రువు కూడా మిత్రుడు కావాలంటే అందుకొరకే మీ శత్రువుల మీద మీరు ఏం చేయాలా? వారి మీద మీరు మరి కోపపడకుండా ఏం చేయాలంట? వారికి సహాయం చేయమంటాడు. వారికి సహాయం చేయడం మీ మిత్రులకు. అప్పుడు ఏమవుతుంది? వాని తల మీద నిప్పులు పోసినట్లయితుందంట. అయ్యో అంటే వాని తల బుర్ర అంతా కూడా మరి మారిపోతుంది. నేను చెడుతనం చేస్తే వాడు నాకు మంచితనం చేసినాయి అనేటువంటి ఒక రియలైజేషన్ వస్తుంది అనేటువంటి కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఏమంటున్నాడంటే 6వ వచనంలో మరి భయభక్తులు కలిగి ఉంట మనుషుని చెడుతనం నుండి కదా మరి తొలగిపోవటం ఒకరి ప్రవర్తన యెహోవా ప్రీతికరమగును అనేటువంటి కార్యం. అప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అట్లనే మనము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా జీవించడం. చూసావా? కాబట్టి తృప్తుడై అంతమాట తృప్తికరమైన జీవితం. దేవునందు భయభక్తులు కలిగి ఉంట తృప్తికరమైన జీవితం. కొంచెమైనా అది తృప్తికరమైన జీవితం. రెండవది ఏ అపాయం ఉండదు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. మనుషుడు ఒకవేళ మనకు అపాయం కలుగు చేయాలనుకున్నా కూడా దేవుడు మన పక్షముగా ఉండి ఏం చేస్తాడని మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా ఎంతో సత్యమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో. కాబట్టి సామెతల గ్రంథం అనేటువంటి భాగాన్ని ఇక్కడ మరి మనం గమనించినట్లయితే ఈ భాగము సొలొమోను రాశాడు. దీంట్లో 31 అధ్యాయాలు ఉన్నాయి. దినానికి ఒక అధ్యాయం సరిపడేటట్లు ఒక నెలకు. కాబట్టి దినానికి ఒక అధ్యాయం సరిపడేటట్టు ఒక నెలకు ఉంటున్నది. దినము ఒక అధ్యాయం చదివితే దాంట్లో ఉండే మరి భావాలు మనం అర్థం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటా మరి ఎంతో శ్రేష్టం, ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు మనం చూసినాం. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి భయభక్తులు కలిగి ఉందాం. కాబట్టి యొక్క సామెతల గ్రంథం అనేటువంటి మరి యొక్క వాక్యాన్ని అందరూ కూడాను మరి చదవాలని నేను కోరుచుంటున్నాను. చెప్పాను కదా 31 అధ్యాయాలు ఉంటున్నాయి, 31 చాప్టర్స్. ఒక్కొక్క రోజు ఒక్క అధ్యాయం చదివి దాంట్లో ఉండే కార్యాలను గ్రహిస్తే మనకు ఎంతో జ్ఞానము అనుగ్రహించబడేది ఉంటుంది. కాబట్టి అందుకొరకే ఏమంటున్నాడంటే యెహోవాయందు జ్ఞానము, భయభక్తులు జ్ఞానమును పుట్టించనుంటుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది అన్నిటికంటే కోరదగినది ఉంటాయి. యు డిజైర్ ఫర్ ద విజ్డమ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఇట్ విల్ సేవ్ యూ, ఇట్ విల్ హానర్ యూ. అది నిన్ను ఘనపరిచేదిగా ఉంటుంది. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక.